నమస్తే. వెల్కమ్ టు వోల్గా న్యూస్. నేను భానుశ్రీ. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి సంవత్సరం పూర్తయింది. ఈ ఏడాది పాలనలో పలు మంత్రుల పనితీరు ఏ విధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ మీద నిఘా వర్గాల టీంతో కలిసి కూడా సర్వే ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏడాది పాలనలో పలు మంత్రుల మీద ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సర్వేలో సంచలన విషయాలు కూడా వెలువడ్డాయి. ఏదైతే రేవంత్ క్యాబినెట్‌లోని ఇద్దరు మంత్రుల పనితీరు బాలేదని, అదేవిధంగా ఇద్దరు మంత్రుల పట్ల జనాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఈ సర్వేలో వెల్లడించింది. అయితే వారిని సీఎం స్వయంగా పిలిచి మాట్లాడతారా? లేదంటే క్యాబినెట్ నుంచి తొలగిస్తారా? అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్‌గా మారిందనే చెప్పొచ్చు. అయితే అంతేకాకుండా 20 మంది ఎమ్మెల్యేల పనితీరు కూడా బాలేదంటూ, అదేవిధంగా జనాలు వాళ్ళ మీద ఆ 20 మంది ఎమ్మెల్యేల మీద గూడా పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారని ఇక ఈ సర్వేలో తేలింది. అయితే ఇందులో కొత్తగా శాసనసభకు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల పైనే ఎక్కువగా వ్యతిరేకత ఉన్నట్లుగా సర్వేలో వెల్లడించింది. ఇక ఈ సర్వేలు త్వరలో ఎమ్మెల్యేలకు సీల్డ్ కవర్‌లో సీఎం పంపించబోతున్నట్టుగా గూడా వినిపిస్తోంది. సర్వే నివేదికల్లో ఏముందన్న హైటెన్షన్ ఇప్పుడు ఎమ్మెల్యేల్లో మొదలైనట్టుగా గూడా పూర్తిగా అయితే తెలుస్తోంది. ఇక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను రేవంత్ క్లాస్ తీసుకున్నట్టుగా గూడా తెలుస్తోంది. కొత్తగా ఎన్నికైన కొంతమంది ఎమ్మెల్యేలు అతి ఉత్సాహం చేయకూడదంటూ కూడా ఎమ్మెల్యేల పట్ల తీవ్ర ఆగ్రహానికి గూడా సీఎం రేవంత్ రెడ్డి గురైనట్టుగా పూర్తిగా అయితే తెలుస్తోంది. ఇక వర్గ విభేదాలని పక్కకు పెట్టాలని, ఇక కొంత సమయం కార్యకర్తలకి ఇవ్వాలంటూ గూడా సీఎం అయితే సూచించినట్టుగా పూర్తిగా అయితే తెలుస్తోంది. ఏదైతేనేమి కొంత క్యాబినెట్‌లో ఈ మధ్య కాలంలో కొత్తగా ఏర్పడినటువంటి క్యాబినెట్ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు కొంత అత్యుత్సాహం చూపిస్తున్నారు, అతి చేస్తున్నారని గూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళని క్లాస్ తీసుకోవడం జరిగింది. ఇటీవల వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేయడానికి రేవంత్ రెడ్డి గారి ఇంటికెళ్తే, ఇక అదే సందర్భంలో ఇక వాళ్ళపై గూడా తీవ్ర ఆగ్రహానికి గురైనట్టు తెలుస్తోంది. ఇక వాళ్ళని క్లాస్ కూడా తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. మరి ఎమ్మెల్యేలకి సీల్డ్ కవర్లు పంపించేటువంటి అవకాశాలున్నాయి. మరి క్యాబినెట్ నుంచి తొలగిస్తారా? ముఖ్యంగా ఆ ఇద్దరిని, ఎవరైతే ప్రజల్లో వ్యతిరేకత పొందినటువంటి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలని క్యాబినెట్ నుంచి తొలగిస్తారా? లేదంటే వాళ్ళకేమైనా సలహాలు, సూచనలిచ్చి ఇక ఈ మార్గంలో వెళ్ళాలంటూ నడిపించే అవకాశాలున్నాయా? లేదంటే పూర్తిగా తొలగించే అవకాశాలున్నాయా? అని కూడా వాళ్ళ ఎమ్మెల్యేల ఇంటికి సీల్డ్ కవర్ వెళ్తే తప్ప ఏ విషయం కూడా తేలినటువంటి పరిస్థితి అయితే పూర్తిగా కనబడుతోందనే తెలుస్తోంది. ఏదైతే మనం వింటున్నాం ఈ ఏడాది పాలనలో ప్రజలు వ్యతిరేకించినప్పటికీ గూడా, ముఖ్యంగా క్యాబినెట్ మంత్రుల మీద గూడా అసలు వాళ్ళ పనితీరే బాలేదు అంటూ గూడా ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత మొదలైందంటూ గూడా ముఖ్యంగా ఈ సర్వేలో అయితే వెల్లడైనట్టుగా పూర్తిగా తెలుస్తోంది. మరి ఇక ఆ ఇద్దరు మంత్రులని తొలగిస్తుందా క్యాబినెట్? లేదంటే వాళ్ళకేదన్నా మార్గం చూపిచ్చి, లేదా అంటే కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అయితే వాళ్ళకి ఇచ్చి ఇదే వేలో ఉండాలన్నట్టుగా గూడా తేల్స్తుందా ఏంటని గూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది.